ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ద్వారకా తిరుమలరావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తొలిసారిగా అసెంబ్లీలోకి ప్రవేశించిన పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. గౌరవ శాసనసభలోకి అడుగు పెట్టగానే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తర్వాత టీడీపీ శాసనసభ సభ్యులందరూ కలిసి నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచిందని నినాదాలతో చెప్పారు. ప్రోటోం స్పీకర్గా బుచ్చే చౌదరి గారు ప్రసంగిస్తూ ముందుగా సభ అధ్యక్షులు, ఆ తర్వాత మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో పిలువబడుతుందని పేర్కొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చేసిన అనంతరం ప్రోటోం స్పీకర్ దగ్గరికి వెళ్లి కరచలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ ప్రమాణ స్వీకారం పత్రంలో సంతకం చేశారు. శాసనసభ స్పీకర్గా చింతకల అయ్యన్ పాత్రుడు గారి తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు, కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరికొంతమంది మంత్రివర్యులు